హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. కొత్తగా కుట్టు నేర్చుకునే వారికి ఈరోజు బ్లౌజ్ కటింగ్ నేను స్టెప్ బై స్టెప్ చూపించబోతున్నాను. మరి చాలా ఈజీగా సింపుల్గా మీరు కటింగ్ అయితే నేర్చుకోవచ్చు. ఈ ఒక్క వీడియో మీరు శ్రద్ధగా చూసిరంటే సరిపోతుందండి, మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్ వచ్చేసినట్టే. ఇక్కడ నేను లైనింగ్ తీసుకున్నాను, 1 మీటర్ లైనింగ్ తీసుకొని ఫస్ట్ అయితే లైనింగ్ పైన నేను కట్ చేస్తున్నాను. లైనింగ్ బ్లౌజ్ అండి ఇది. ఇక్కడ చూడండి, ముందు వచ్చేసి మనం ఇక్కడ స్ట్రైట్గా ఉందా లేదా చూసుకోవాలి. కొన్నిసార్లు మనం లైనింగ్ తడిపిన తర్వాత క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ అవుతుందిగా, ఇక్కడైతే నాకు స్ట్రైట్గానే ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎండ్కి ఒక 1/2 ఇంచుతోని ఒక లైన్ అయితే గీసుకున్నాను స్కేల్తోని. ఇప్పుడు మనము కొలత బ్లౌజ్తోనండి నేను మీకు చూపించబోయేది, టేప్ మెజర్మెంట్స్ కాదు, కొలత బ్లౌజ్తో నేను ఇక్కడ చూపిస్తాను. అయితే ఈ బ్లౌజ్ చూడండి, మొత్తం కూడా మనం ఫస్ట్ అయితే ఓపెన్ చేసేసి ఇట్లా లోపల నుండి మన ఖర్చు ఉంటుంది కదా లోపల వైపు, ఆ ఖర్చు 2 సైడ్స్ చంక నుండి కొంచెం కిందికి అంటే దగ్గర ఒక 2 ఇంచుల కిందికి మనం పట్టేసి ఇట్లా ఈ విధంగా ఫస్ట్ బ్లౌజ్ లూజ్ అయితే చూసుకోవాలి. ఇదిగో చూడండి, ఈ విధంగా ఫోల్డ్ వేసుకుంటే మనకు సగానికి 2 మడతల మీద మనకు బ్లౌజ్ వస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ లైనింగ్ పీస్ కూడా 2 మడతల మీదే వేసుకున్నాం. చూపిస్తా చూడండి, ఇదిగోండి 2 మడతలు ఉంది. ఇది ఓపెన్స్ వచ్చేసి మన ఎదురు వైపు ఉండాలి. ఇది చూడండి, మన సైడ్ జాయింట్లు కూడా ఇటువైపు ఉన్నాయి. నెక్స్ట్ క్లోజ్ ఉన్నది మన వైపు ఉండేటట్టుగా చూసుకోవాలి. చూడండి, నేను నెక్ అటువైపు పెట్టిన, నా దిక్కు ఇటు ఓపెన్స్ ఉన్నాయి వచ్చేసి సైడ్ జాయింట్స్ ఇటువైపు పెట్టేసిన. ఇట్లా మనకి ఎంత క్లాత్ అవుతుందో ఖర్చుతో సహా మార్క్ అయితే పెట్టుకున్నాను. చూడండి, ఒక 2 ప్లేసెస్లలో పెట్టుకుంటే మనకు స్కేల్తో లైన్ గీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకుందాము. బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం షోల్డర్ని సగం చేయాలండి. ఇట్లా కరెక్ట్గా షోల్డర్ ఎంత ఉంటుందో అంత సగం చేసేసి కింద నడుము దగ్గర టక్ ఉంటుంది కదా, ఆ టక్ దగ్గర పట్టేసుకుంటే మనకు బ్లౌజ్ పొడవు అయితే వచ్చేస్తుంది. నేను కింద ఒక లైన్ గీసినాను కదా, అది వీపు పట్టి కుట్టడానికి అనమాట. అయితే ఆ క్లాత్ వదిలేసి ఆ లైన్ పైనుండి మనం మార్క్ పెట్టుకోవాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంత పొడవు ఉందో అంత ఒక మార్కు. నెక్స్ట్ ఒక 1/2 ఇంచు కుట్టడానికి అనమాట. షోల్డర్ మీద కుడతాం కదండి, ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 2 లైన్లను కూడా గీస్తా నేను, ఎందుకంటే ఇదేమో స్టిచ్చింగ్ లైన్ అనమాట. ఫస్ట్ మనం కరెక్ట్గా పొడో లైన్ అది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఖర్చు కోసం. ఇట్లా మనకు ఎంత వెడల్పుగా అయితే బ్లౌజ్ ఉందో అంత వెడల్పుగా మనము ఈ లైన్స్ గీసుకొని ఈ సైడ్కి కూడా మనము ఇది ఖర్చుతో సహా అనమాట మొత్తం కూడా తీసేసుకుంటున్నా. చూడండి, ఇట్లా ఒక బాక్స్ అయితే తయారైపోయింది. లూజు పొడవు 2 కూడా వచ్చేసినాయి. ఇప్పుడు మనకు నెక్ మనకు ఎంత వెడల్పు తీసుకోవాలి అంటే మాత్రం ఇది ఏ సైజ్ బ్లౌజ్ అనేది అయితే మనకు ముందుగాల తెలియాలన్నమాట. మనకు అది తెలిస్తే మనము ఇక్కడ మనం నెక్ దగ్గర ఎంత తీసుకుంటాం అనేది అర్థమవుతుంది. ఒకసారి టేప్తోనైతే ఈ ఉక్కు పట్టి నుండి కాజా వరకు మనం మెజర్ అయితే చేసి చూడాలి. ఒకసారి చూడండి, మనకు నార్మల్గా చూస్తే తెలిసిపోతుంది అసలు ఇది ఏ సైజ్ బ్లౌజ్ అని. 30 ఇంచుల పైన ఉందండి, 30.5 ఉంది, 30.5 ఉంది. అయితే ఇది మనకు మీడియం బ్లౌజ్ కిందనే వస్తుంది. ఈ మీడియం సైజ్ బ్లౌజ్కి మనం ఇక్కడ 2.5 తీసుకుంటున్నాను నేను. నెక్ వెడల్పు వచ్చేసి 2.5 వరకు కూడా తీసుకోవచ్చు, కాకపోతే ఇది డీప్ నెక్ అందుకని నేను కొంచెం ఒక 1/2 ఇంచు తక్కువే తీసుకుంటున్నాను, 2.5 తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు మనం ఇట్లా షోల్డర్ అంతా కూడా మనము టేప్తో అక్కర్లేదండి, జస్ట్ మనం 2.5 దగ్గర ఒక మార్క్ పెట్టేసుకొని మిగతాదంతా కూడా మనము సైజ్ బ్లౌజ్తో తీసేసుకోవచ్చు. ఎందుకంటే మనకు సైజ్ బ్లౌజ్ ఇచ్చిండ్రు కదా వాళ్ళు మెజర్మెంట్కి, ఆ బ్లౌజ్తో మనము కొలత తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు షోల్డర్ కరెక్ట్గా ఎంత ఉందో చూసుకొని నెక్ వైపు, నెక్ ఇప్పుడు మనం ఏదైతే గీత పెట్టుకున్నామో అక్కడ నుండి నెక్ పెట్టేసి కొంచెం ఒక 1/2 ఇంచు వదలాలండి నెక్ దగ్గర, ఎందుకంటే కుట్టడానికి మనకు ఖర్చు కావాలి కదా. పెట్టేసి మిగతా షోల్డర్ ఎంత ఉందో గీసుకోవాలి. ఇక్కడ కింద కూడా సైడ్ జాయింట్స్ దగ్గర కూడా మనకు ఎంత ఈ లైన్ ఒకటి గీసుకున్నాంగా, లైన్ పై నుండి మనకు చంక వరకు ఎంత ఉంటుందో అంత గీసుకున్నాక ఇక్కడ చూడండి ఒకసారి అయితే ఇట్లా కొలిచి చూసుకోవాలన్నమాట. షోల్డర్ నుండి ఈ చంక వరకు సరిపోతుందా లేదా, ఎంత వస్తుంది అనేది చూసుకొని ఈ బ్యాక్ సైడ్ ఒక్క మార్క్ అయితే ఇట్లా పెట్టుకుంటే మనకి చంక రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇంకా మనకి ఎటువంటి స్కేల్స్, రౌండ్ స్కేల్స్ అట్లాంటివి ఏం అవసరం లేకుండానే ఈజీగా ఇట్లా సింపుల్గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు నెక్ డీప్ తెలవాలండి. నెక్ డీప్ అంటే ఇక్కడ చూడండి, ఇది ఈ భాగం
మనకు గల్లా కింద నుండి ఇక్కడ వీపు వరకు ఎంత ఉంది అనేది, నెక్ కింద నుండి ఈ వీపు వరకు ఎంత ఉంది ఈ భాగం అనేది తెలియాలి. జస్ట్ మనం ఇట్లా దాన్ని పట్టేసుకొని ఇట్లా ఫోల్డ్ వేసుకొని మనం ఏదైతే లైన్ గీసుకున్నామో వీపు పట్టి కుట్టడానికి దానిపై నుండి నేను ఈ మార్క్ చేసుకుంటున్నాను. చూడండి కరెక్ట్గా వచ్చిన దానికి ఒక పావించు మీదికి. ఎందుకు పావించు అంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, మళ్ళీ నెక్ పట్టి వేస్తాం కదా, దానికోసం అని ఒక పావించు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఆ నెక్ డీప్ వచ్చేస్తుంది. మనం ఆ పావించు కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ కింద లైన్కి మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ నేను ఈ డైమండ్ నెక్ పెడుతున్నానండి. సైజ్ బ్లౌజ్కి ఎట్లా ఉందో అట్లానే పెడుతున్నాను. జస్ట్ ఏదైనా సింపుల్గా బార్డర్తో వేయమన్నారు. ఇక్కడ చూడండి ఈ విధంగా కొంచెం క్రాస్ పెడుతున్నాను, ఎక్కువ క్రాస్ పెట్టట్లేదు. జస్ట్ ఇట్లా కొద్దిగా స్లాంటింగ్ పెట్టేసి ఈ విధంగా డైమండ్ నెక్ అయితే గీసుకుంటున్నాను. అయితే నెక్ ఇప్పుడు నేనేం కట్ చేయనండి, తర్వాత కట్ చేస్తాను. ఫస్ట్ అయితే మిగతా బ్లౌజ్ మొత్తం కట్ చేసేస్తాను. ఇప్పుడైతే చూడండి ఫస్ట్ లైన్ మనం పైన గీసుకున్నాం కదా ఖర్చుతో సహా, అది కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనము బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది మనకు. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కమెంట్స్లో రాయండి తప్పకుండా. నేను మీకు తప్పకుండా మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను నేను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ వలన మరొక నలుగురు ఈ వీడియో చూడగలుగుతారు, వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది, నాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. చూడండి ఇక్కడ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ చేద్దామండి. చాలామంది ఫస్ట్ చేతులు కట్ చేస్తారు, ఒక్కొక్కరి సిస్టమ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. నా పద్ధతి అయితే ఇంతే. నేనైతే ముందు బ్యాక్ కట్ చేస్తాను, తర్వాత ఫ్రంట్, తర్వాతనే హ్యాండ్స్ దగ్గరికి వెళ్తాను. అది లైనింగ్ అయితే. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు మళ్ళీ వేరేగా ఉంటుంది అనమాట. అది మనము చూపిస్తాం మీకు ఏ పద్ధతి మీకు ఈజీగా ఉంటుందో అది మీరు, ఎందుకంటే మనకు ఎక్కడ క్లాత్ వేస్ట్ అవ్వద్దు. ఓకేనా. ఇది ఇప్పుడు క్రాస్ కటింగా కాదా అని చూసినాను. క్రాస్ కటింగే. క్రాస్ కటింగ్ అయితే మనం ఇట్లా షోల్డర్ దగ్గర నుండి కొంచెం కిందికి ముందు పార్ట్ పట్టి చూసినప్పుడు ఇట్లా సాగినట్టుగా ఉంటుందండి. అప్పుడు మనం క్రాస్ కటింగ్ అని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేను ఈ విధంగా వేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడైతే బ్యాక్ పార్ట్ చంక తీసినామో ఆ ప్లేస్లో మనకు ఈ నెక్ అనేది వచ్చేటట్టుగా ఇటువైపు చూడండి, చంక ఆపోజిట్లో వచ్చేసింది, ఇటువైపుకి వచ్చింది. మీరు జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎట్లా వేస్తున్నానో క్లాత్ పైన మీరు అట్లా వేసుకోండి అంతే. ఒక 2 ఇంచులు అయితే కింద నుండి ఫోల్డ్ చేయాలి, ఎందుకంటే ఇది ఇక్కడ మనము షేప్ బెల్ట్ పెడతాం కదా, దానికోసం ఒక 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోవాలి. మిగతా అంతా చంక, షోల్డర్స్, ఈ ఫ్రంట్ భాగము ఇదంతా ఎంత ఉందో అంత మనము యాజ్ ఇట్ ఈజ్గా గీసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇట్లా గీసేసుకోవాలి. నెక్ కట్ చేయలేదు కాబట్టి పైదాకా గీసేసినాను నేను. షోల్డర్ కూడా మొత్తం గీసి ఆ షోల్డర్ నెక్ ఎంత వరకు ఉందో అక్కడ ఒక చిన్న మార్క్ కూడా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ముందు భాగంతో అంటే ఉక్కుల భాగంతో మాత్రమే మనము ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలి. దీనికి అన్నీ కూడా ఇవన్నీ మెజర్మెంట్స్ తీసుకునేటివి ఉంటాయి. ఒకసారి ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకొని మనం గీసుకుంటేనే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి ఫస్ట్ అయితే నెక్. ఓకేనా. నెక్ ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఆల్రెడీ ఖర్చులతో సహా బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, యాజ్ ఇట్ ఈజ్ స్కెచ్ చేసినాం కాబట్టి ఇది కూడా ఖర్చులతో సహానే వస్తుంది కదండి. ఒక లైన్ అయితే అక్కడ గీసుకుంటే మనకు ఆ కింద లైన్, ఇప్పుడు ఏదైతే చిన్న లైన్ నేను గీసినానో అక్కడి నుండి నెక్ పెట్టాలన్నమాట. చూడండి ఇట్లా ఈ హుక్కు పట్టి వరకు, అంటే మనకి లైన్ స్ట్రైట్ లైన్ వచ్చింది కదా, నేను నెక్ గీయలేదు చూడండి, అక్కడ వరకు మనకు ఒక లైన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఇట్లా ఈ విధంగా ఈ షేప్ అనేది గీసుకోవాలి. కొంచెం ముందుకే నెక్ ఎంత ఉందో అంతకంటే ఒక్క 1/2 ఇంచు ముందుకే గీసుకోవాలి, ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ దగ్గర ఒక లైన్ పెట్టేసుకొని 1 ఇంచుకి ఇంకా కింద మార్క్ పెట్టుకోవాలి, ఎందుకంటే మధ్యలో టక్ వేస్తాం కదండి, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మెయిన్ టక్ పైన షోల్డర్ దగ్గర నుండి ఈ మెయిన్ టక్ వరకు ఒక మార్క్ ఖర్చుతో సహా వచ్చేసిందండి ఇది. నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీరు ఈ సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఒకసారి ఇది సరిపోతుందా లేదా చూసుకోవాలి. కొన్నిసార్లు మనము తీసుకున్న దానికంటే కూడా కొంచెం ఎక్కువ వస్తుంది, కొన్నిసార్లు కరెక్ట్గా వస్తుంది. మనకి ఎట్లా వస్తుందో చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. ఒకసారి సైడ్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి, హుక్కు పట్టి నుండి ఈ సైడ్ వరకు. నెక్స్ట్ ఫస్ట్ హుక్కు నుండి చంక వరకు ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా వస్తుందా లేకపోతే కొంచెం తక్కువ వస్తుందా ఎట్లనో మార్క్ చేసుకోవాలి.
ఈ షోల్డర్ నుండి ఒక 2 ఇంచులు కిందికి చూసారా, ఇట్లా 2 ఇంచుల కిందికి వరకు చూసుకొని కొద్దిగా నాకు డిఫరెన్స్ వచ్చింది. దాన్ని బట్టి నేను ఇట్లా ఒక 1/2 ఇంచు, ఎక్కువ కాదు, ఒక 1/2 ఇంచు వచ్చింది. ఇంత మనం కంపల్సరీగా అది కట్ చేస్తేనే మనకు ఫ్రంట్ అనేది మనకు ముడతలు రాకుండా నీట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ లైన్స్ అనేటివి కలిపేసుకుంటే మనకి ఇక్కడ బ్లౌజ్ షేప్, ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు మీకు టోటల్గా షేప్ అనేది వచ్చేసింది ఫ్రంట్ది. ఇప్పుడు ఇక్కడ నుండి నేను కటింగ్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా చేసుకొని ఇది హుక్కు పట్టి కాజా పట్టి వచ్చే దగ్గర మనకు ఎంత అవసరమో అంతనే చేయాలండి. క్లాత్ అంతా కూడా ఎటు పడితే అటు కట్ చేసేయొద్దు. ఆ తర్వాత మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ మనము నెక్ పట్టి కానీ, వీపు పట్టి, ఉక్కు పట్టి, కాజా పట్టి ఇవన్నీ కూడా దీంట్లో నుండే తీయాలి కదా. మనం ఎట్టంటే అటు కట్ చేసేసినాం అనుకోండి, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది కొంచెము. అట్లా కాకుండా మనకు లైన్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అంత మట్టుకే మనం ఇట్లా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా కట్ చేసి చూడండి. మీరు ఒక్క బ్లౌజ్ ఇట్లా కట్ చేసి కుట్టుకొని వేసుకొని చూడండి మీరు. ఆ తర్వాత నాకు మళ్ళీ కామెంట్ చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ వచ్చేసి మీకు అతుకులు లేకుండా ఉండేటట్టుగా చూపిస్తానండి. నా మెథడ్ వేరు. హ్యాండ్స్ నేను ఇట్లా వేస్తాను. అయితే క్లాత్ ఉన్నది కాబట్టి మనం వేసుకోవచ్చు, లేకపోతే మనం ఇంకా ఇట్లా 4 మడతల మీద వేసుకోవాల్సిందే. మనం ఎంత క్లాత్ తీసుకున్నా కూడా ముందు బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసినాక అప్పుడు హ్యాండ్స్కి వస్తే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే మీకు ఒకవేళ తక్కువ క్లాత్ ఉన్నా కూడా ఎట్లా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అంటే క్లాత్ సరిపోను లేకపోయినప్పుడు అప్పుడు మరి ఆ హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి కదా అని మీకు ఒక డౌట్ రావచ్చు. అది కూడా నేను మీకు ఒకసారి కటింగ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే నాకు ఇది ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ వాళ్ళు ఇచ్చిండ్రు. కాకపోతే నాకు 6.5 ఇంచులు మాత్రమే పెట్టమన్నారు. ఇవి ఎల్బో వరకు వస్తాయండి, షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు. ఓకేనా, ఇక్కడ 6.5 ఇంచులకు నేను సైజ్ బ్లౌజ్ మీద అయితే ఒక మార్క్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు చూడండి, స్కేల్తోని కింద సమానంగా ఉండేటట్టుగా ఇక్కడ నుండి ఇక్కడ వరకు సమానంగా ఉండేటట్టుగా చూసుకొని ఒక లైన్ అయితే గీసేసుకుంటున్నాను. కన్ఫ్యూజ్ కాకుండా నేనైతే లైన్ ఏం గీసుకోను, డైరెక్టే కట్ చేస్తా. కానీ మీకు అర్థమయ్యే విధంగా నేను ఇట్లా గీసుకున్నాను. మీకు కొత్తగా నేర్చుకునేవారు కొంచెం మీరు ఇబ్బంది పడకుండా ఈ విధంగా కటింగ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ ఒక లైన్ ముందుగల మనం ఇక్కడ ఒక స్కేల్తో కొట్టుకుంటున్నాం. చూడండి, ఇది మనకు కింద హ్యాండ్స్ దగ్గర ఖర్చు అనమాట. కుట్టి మనము లైనింగ్ అనేది లోపలికి తిప్పేస్తాం కదా, దానికోసమని 1/2 ఇంచ్ లైన్ గీసుకొని అక్కడి నుండి ఈ హ్యాండ్ని మడత పెట్టేసినండి. కరెక్ట్గా నేను 6.5 ఇంచులకు కరెక్ట్గా పొడవు ఎంత వచ్చిందో దాన్ని బట్టి ఇంకొక 1/2 ఇంచు మనకు ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కోసం పెట్టుకున్నాను షోల్డర్ దగ్గర. ఇక్కడ చూడండి, ఇదేమో హ్యాండ్ లూజు ఖర్చుతో సహా. ఓకేనా, ఇక్కడ ఖర్చుతో సహా పెట్టిన తర్వాత మనకి చంక దగ్గర ఎంత వచ్చిందో అంత కుట్టు ప్లస్ ఖర్చుతో సహా. ఓకేనా, ఖర్చు పైన లైన్ వచ్చేసి ఖర్చుతో సహా తీసుకున్నాం. ఇప్పుడు ఈ లైన్ నుండి ఈ లైన్కి మనము ఇట్లా కలిపేసుకోవాలి. హ్యాండ్ అనేది స్లైట్గా ఇట్లా షేప్ ఇచ్చేసుకుంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఎక్కడ ముడతలు ఏం రావండి, ఏ ఇబ్బంది ఉండదు. మనకు వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ వాళ్ళకు కరెక్ట్గా ఉంటే చాలా బాగా వస్తాయి బ్లౌజులు. అంటే వాళ్ళకు ఆ బ్లౌజ్ అయితే ఎంత చక్కగా కరెక్ట్గా ఉందని చెప్తారో అంత కరెక్ట్గానే మనం కుట్టే బ్లౌజ్ కూడా ఉంటుంది. వారికి ఏమైనా తేడా ఉందనుకోండి, ఆ బ్లౌజ్ సైజ్కి ఇచ్చిన బ్లౌజు మనం కుట్టేది కూడా తేడా అయిపోతుంది. అట్లా కాకుండా ముందే అడగాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం సెట్ చేసి కట్ చేసుకోవచ్చు. చూడండి, లోతులు అయితే నేను మెయిన్ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియోలో వస్తుందండి లోతు తీసేది. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే నేను ఇది ఒక పెద్ద సైజ్ బ్లౌజ్ కోసం అని 1.5 మీటర్ లైనింగ్ తెచ్చుకున్నాను. అయితే ఇప్పుడు సడన్గా ఈ బ్లౌజ్ అర్జెంట్ ఉందని చెప్పేసి నేను ఇంకా ఆ లైనింగ్ తీసి దీనికి వాడుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక షేప్ బెల్ట్ ఒకటి తీసేసి మిగతా లైనింగ్ ఉంటుంది కదా అది తీసి ఇప్పుడు పెద్ద బ్లౌజ్ కోసం పెట్టుకుంటాను. మళ్ళీ నేను ఇంకొక మీటర్ తెచ్చేసుకుంటే ఈ 1/2 మీటర్ దానికి కలుపుకుంటే సరిపోతుంది కదా. ఇట్లా లైనింగ్ అనేది వేస్ట్ చేయకుండా, ఎందుకంటే లైనింగ్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది కదండి. మనకి ఎవరిస్తారు మళ్ళీ ఇంకా ఈ 1/2 మీటర్ మనం ఇప్పుడు వేస్ట్ చేసేస్తే కదా. అందుకని ఇక్కడ చూడండి, షేప్ బెల్ట్ ఎంత ఉందో అంత మీద 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకంటే షేప్ బెల్ట్కి 2 సైడ్స్ మనం కుడతాం కదా. 1/2 ఇంచ్ కిందకి 1/2 ఇంచ్ పైనకి లాగా
చూడండి ఇక్కడ చూడండి ఒక షేప్ బెల్ట్ ఎంత ఉందో, కుట్టు నుండి కుట్టుకు ఎంత ఉందో అంత ఒక్కొక్క మార్కు, ఒక ఇంచుకు ఒక మార్కు. ఓకేనా? ఇట్లా పెట్టుకొని దీన్ని లైట్గా మనం ఇట్లా షేప్ ఇచ్చేసేసుకోవాలి. చాలా సింపుల్గా క్రాస్ బెల్ట్ కట్ చేసేసుకోవచ్చు. ఎంత వెడల్పు ఉందో సైజ్ బ్లౌజ్తోనే చూసుకోవచ్చు. ఉక్కు పట్టి సైడ్ నుండే చూడాలి. మనం ఎంత పొడవు రావాలనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ నేను పెట్టేస్తానండి పక్కన వేరే బ్లౌజ్ కోసము. ఇప్పుడు మిగతాదంతా కూడా ఈ షేప్ బెల్ట్ కట్ చేసిన తర్వాత దీంట్లోనే ఇంకొక డబుల్ బెల్ట్ తీస్తాను. ప్లస్ ఇంకా ఏంటంటే ఉక్కు పట్టి, కాజా పట్టి, వీపు పట్టి, నెక్ పట్టీలు ఇవన్నీ కూడా దీంట్లో నుండే నేను తీస్తాను. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తానండి. ఇప్పుడైతే మీకు మెయిన్ బ్లౌజ్ కూడా కటింగ్ చేసి చూపిస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి కట్ చేయడానికి. అంటే వేరే వాళ్ళు చేసినట్టు నేను చేయను, నేను చేసినట్టు వేరే వాళ్ళు చేయరు. కొన్నిసార్లు సిమిలర్గానే ఉంటుంది. ఓకే వీళ్ళు ఒకటే లాగా చేస్తారు కటింగ్ అన్నట్టుగానే ఉంటాయి కటింగ్. కాకపోతే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. నా పద్ధతి అయితే ఇదండి. మీరు ఈ పద్ధతిలో ఒక్కసారి కటింగ్ చేసి చూడండి. మీరు మీ బ్లౌజే కుట్టుకోండి ఫస్ట్. మీరు ఎంత చక్కగా కుదురుతుందో మళ్ళీ నాకు కమెంట్స్లో రాయండి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇవన్నీ కూడా రెడీ అయిపోయినాయి. బ్యాక్, ఫ్రంట్ అండ్ హ్యాండ్స్. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా కటింగ్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇది శారీలో వచ్చింది బ్లౌజ్ పీస్. అయితే ఇక్కడ చూడండి, ఇది పెద్ద బార్డర్, ఇది చిన్న బార్డర్. పెద్ద బార్డర్ వచ్చేసి మనం హ్యాండ్స్కి వేయాలి, చిన్న బార్డర్ వచ్చి నడుముకి వేయాలి. ఒకవేళ వాళ్ళు నడుముకి ఇష్టపడితే వేయాలి, లేకపోతే నడుముకు కూడా వేయనక్కర్లేదు. కాకపోతే నా కస్టమర్ వచ్చేసి నెక్ చుట్టూ వేయమన్నారు, ఏదైనా డిజైన్ లాగా వేయమన్నారు. అందుకని నేను డైమండ్ నెక్ కట్ చేసినాను కదా, నెక్ చుట్టూ వేస్తాను. ఇక్కడ చూడండి, కొన్నిసార్లు ఇట్లా లైన్స్ లాగా హోల్స్ ఉంటాయి, అన్నీ కూడా రంధ్రాలు ఉంటాయి. అది మనము ముందే కటింగ్ చేసుకుంటే బెస్ట్. లేకపోతే మనము కొంచెం అశ్రద్ధగా ఉన్నట్టయితే అక్కడ మనకు మళ్ళీ హ్యాండ్స్ లోపలికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ హోల్స్ తొందరగా బ్లౌజ్ అక్కడ పిగిలిపోతుంది. కాబట్టి మనం ఆ లైన్స్, ఆ హోల్స్ ఏవైతే ఉన్నాయో లైన్గా ఉంటాయి, వాటిని మనం కట్ చేసి తీసేయాలి. ఇక్కడ కొంచెం శారీ పీస్ కూడా యాడ్ అయ్యింది, ఇది కూడా నేను కట్ చేసేస్తాను. ఇంకా మనకు అది ఖర్చులలో నుండి, ఒకవేళ ఖర్చులకు ఉంటే పర్వాలేదు, మళ్ళీ బ్లౌజ్లోకి వచ్చింది అనుకోండి ఆడ్గా కనిపిస్తుంది కదా. చూడండి, ఇక్కడ బార్డర్ సెట్ చేసేసుకొని ఈ విధంగా 4 ఫోల్డ్స్. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్స్ తీస్తానండి. కొన్ని బ్లౌజెస్కి మాత్రమే ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీస్తాను, మెయిన్ క్లాత్కి కూడా. అవి ఎటువంటి వాటికి తీస్తానో కూడా ముందుకు నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ కనెక్టెడ్గా ఉండండి, మీరు మిస్ అవ్వకండి, ఫాలో అవుతూ ఉండండి. చక్కగా కటింగ్ నేర్చుకొని మీరు కూడా చక్కగా కుట్టగలుగుతారు. చూడండి, హ్యాండ్స్ అయితే నేను ఇక్కడ లైనింగ్ వేసేసుకుంటున్నాను. వేసుకొని మనం ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. నేనైతే కరెక్ట్గా ఎంత ఉందో అంత కట్ చేస్తానండి, ఎక్స్ట్రా క్లాత్ ఏం పెట్టను. అంటే ఇదేం పెద్ద జారే క్లాత్ ఏం కాదు కదా. జారే క్లాత్ అయితేనేమో కొంచెం మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ చంకా దగ్గర జాయింట్స్ కూడా ఇక్కడ నుండే కట్ చేసేసుకోవచ్చు. ఈ ప్లేస్లోనే మనకు వచ్చేస్తాయి నీట్గా. చూడండి, ఇట్లా మనం ఒక ఇంచ్ ఇట్లా కొద్దిగా క్రాస్గా కట్ చేసేస్తే మనకి ఇక్కడ జాయింట్స్ అనేటివి కూడా వచ్చేస్తాయి మెయిన్ క్లాత్కి. ఇవి ముందే ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, మనకు మిషన్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఆ మడత పోయినాక మళ్ళీ ఫోల్డ్ వేసుకోవడం ఇదంతా కూడా లేట్ అవుతుంది. కాబట్టి ముందే అది ఒక చిన్నగా అలవాట్లాగా పెట్టేసుకోవాలి. మనం ఇట్లా షోల్డర్ పైన చిన్న టక్ ఇయ్యగానే ఆ సైడ్స్కి ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది కదా హ్యాండ్, అది కూడా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ తీసుకుందాము. హ్యాండ్స్ అయిన తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్ పార్ట్, ఆ తర్వాత షేప్ బెల్ట్. చూడండి, ఒక్కసారి అయితే మనము ఏదైనా డిజైన్ ఉందా, డ్యామేజ్ ఉందా, ఏది ఉందో ఒక్కసారి అయితే మెయిన్ క్లాత్ని అయితే చెక్ చేసుకోవాలండి. అది కూడా మనము ఒక అలవాటుగా పెట్టుకోవాలి. డిజైన్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు పీకాక్స్ ఉంటాయి, నెమలీలు ఉంటాయి, వాటి డైరెక్షన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమో 2 వైపులు వేసేటట్టుగా ఉంటాయి, కొన్నిసార్లు ఏమో ఒకే వైపు వేసేటట్టుగా ఉంటాయి. అట్లాంటివి ఉన్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాటిని వేయాలి. ఇప్పుడైతే ఇది ప్లెయిన్గానే ఉంది బ్లౌజ్ కాబట్టి మనం ఎటు వైపు నుండి వేసినా మనకి ఏ ప్రాబ్లం కాదు. చూడండి, ఇట్లా బ్యాక్ ఇప్పుడు నేను నెక్ కూడా కట్ చేసేస్తాను. నెక్ సింపుల్గానే మనకు డైమండ్ నెక్ కాబట్టి నెక్ నేను లోడింగ్ పద్ధతిలో కుట్టేసి తర్వాత నేను పైనుండి బార్డర్ వేసి ఒక చిన్నగా ఒక లేస్ కూడా వేద్దాం అనుకుంటున్నాను. మీకు చూపిస్తానండి డిజైన్ అది కూడా.
ఇంకా పెద్ద డిజైన్స్ ఏమి ఇష్టపడరు ఈ కస్టమర్. జస్ట్ సింపుల్ డిజైన్ నెక్, జస్ట్ డైమండ్ నెక్ లాగా పెట్టేసి బార్డర్ అది పెడితే ఆమెకు సరిపోతుంది అంతే. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా వేసుకోవాలి. చూడండి మనకు క్లాత్ ఎక్కువనే ఉంది, మనం ఎక్కడైనా ఇవ్వచ్చు. కాకపోతే మనము అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవడం అనేది మనం స్టార్టింగ్లో నుండే నేర్చుకుంటే కనుక మనకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు బ్లౌజ్ పీసులు పెద్దగా రావు, కొన్నిసార్లు సైజ్ బ్లౌజ్ పెద్దగా ఉంటుంది. అట్లాంటప్పుడు మనకు ఉన్న క్లాత్ అంటే శారీలో వచ్చిన క్లాత్ సరిపోనప్పుడు మనం ఈ అడ్జస్ట్మెంట్స్ అనేటివి నేర్చుకోవాలి ముందే. మనకు క్లాత్ ఉంది కదా అని చెప్పేసి అంత పెద్దగా వేసేసి మనం కట్ చేసి వేస్ట్ చేయకుండా ఇట్లా మనం అలవాటు చేసుకున్నాం అనుకోండి చిన్నగా, మనం స్టార్టింగ్ నుండి అంటే బిగినర్స్కి ఇది కొత్తగా నేర్చుకునేటప్పుడే మనం ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ వేయడం కటింగ్ చేయడం నేర్చుకుంటే మన ఫ్యూచర్లో అయితే చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకు ఆలోచన లేకుండానే కొన్నిసార్లు అయితే మాట్లాడుకుంటూ కూడా కట్ చేసేస్తూ ఉంటాము. అట్లా పొరపాట్లు జరగకుండా ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి క్లాత్ ఉంది కదా అని ఎంత అంటే అంత చేసేయొద్దు, జస్ట్ మనకు ఎంత అవసరమో అంత తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఒక షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ మిగతా క్లాత్ అంతా కూడా ఎక్స్ట్రా క్లాతేనండి. ఇది దేనికి మనకు యూజ్ కాదు, కాకపోయినా కూడా ఇట్లా పద్ధతి అనేది అలవాటు చేసుకోవాలి అని చెప్తున్నాను నేను. మీకు అర్థమైంది అనుకుంటాను, నా మాట చెప్పాలనుకుంటున్నది మీకు. చూడండి బార్డర్ వచ్చేసి నేను నెక్కి యూజ్ చేసుకుంటానని చెప్పినాను కదా. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.